మ్యాగీ మీదున్న నా ఫ్రస్ట్రేషన్, అసలు మ్యాగీ ఎలా బిహేవ్ చేస్తుంది రోజంతా అని మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చేద్దాం బాగా చేద్దాం. టమ్ షరాట్ సార్ ఎస్ మనిద్దరం ఎస్ ఓకే ఓకే అందరికీ తెలుసు అదే కదా. సో లేడీస్ Okay. ఫస్ట్ కాబట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. సరే గైస్, నేను 10 minutes 5 minutes రావట్లేదే. సెకండ్ వన్. ఓకే పక్షిని చూపించి అర్థం కాలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంకో పదవా దొబ్బే మెగా ఆకాష్ హీరోయినా చల్మోహన్ రంగానా? ఓడి అమ్మా ఇది చల్ చల్ ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? హీరోయిన్ అయినా చెప్పరా ప్లీజ్ రా. అమ్మా అనవసరంగా కమిట్ అయ్యాను ఫ్రెండ్స్. నమ్సరది ఇంకోసారి ఆడును. హాయ్ గైస్, ఏంటి మ్యాగీ ఇంట్రో చెప్పలేదు అనుకుంటున్నారా? చెప్తా. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మ్యాగీ మీద ఉన్న నాకు ఫ్రస్ట్రేషన్కి అనమాట. కూర్చుంటుంది గైస్, పొద్దున్న లేస్తుంది, పనుల కోసం అని చెప్పి ఆ గదిలో వెళ్ళి కూర్చుంటుంది. పోనీ ఆడదాంరా, కనీసం టీవీ చూద్దాం, కాసేపు ఒక గేమ్ ఆడదామంటే రానే రాదే. అందుకనే మ్యాగీ మీదున్న నా ఫ్రస్ట్రేషన్, అసలు మ్యాగీ ఎలా బిహేవ్ చేస్తుంది రోజంతా అని మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చేద్దాం బాగా చేద్దాం. మ్యాగీ చూసారా, ఇప్పుడు కూడా ఆ గదిలోనే ఉంది. కర్మరా బాబు. సరే గైస్, వచ్చావా? ఏంటి దేనికి? కాదు, నువ్వు ఎప్పుడూ ఆ గదిలోనే ఉంటావు, ఫోన్ పట్టుకొని కూర్చుంటూ ఉంటావు. అసలు రాడదాం గేమ్ అంటే రావు. ఏం గేమ్ ఆడతాం? తొక్కుడు బిళ్ళ, అష్టాచమ్మ ఇవన్నీ ఆడదామా? చిన్నప్పుడు ఆల్రెడీ ఆ గేమ్స్ అన్ని ఆడాం. ఏం ఆడతాం ఫ్రెండ్స్? నాకు గైస్ వర్ నాట్ ఇన్ 1990s, సో మనం డమ్ షరాడ్స్ ఆడదాం అనుకుంటున్నాను నేను. టమ్ షరాట్ సార్ ఎస్ మనిద్దరం. ఎస్. ఓకే ఓకే అరే డమ్ షరాట్స్ ఆడాలన్నా, ట్రూత్ ఆర్ డేర్ ఆడాలన్నా చాలా మంది ఉన్నారురా. మనకేమో ఎవరు లేరు, అంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. చూసారా గైస్, ఇప్పుడు కూడా ఒక ఎక్స్క్యూజ్ ఇస్తుంది, మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళిపోయి మళ్ళీ పనులు చూసుకుందాం అని చెప్పి. ఏం లేదు, మానే బాయ్ బాయ్ బాయ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మరి ఏంటి, లేకపోతే ఏదో ఒకటి చెప్తావు గేమ్ ఆడతా అంటే. ఏం లేదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ ప్రతిరోజు ఏంటంటే సంజన కాలేజ్కి వెళ్తుంది, ఈవినింగ్ వస్తుంది 3:34 ఆ టైంకి. వచ్చిన వెంటనే వర్కౌట్స్ చేస్తుంది, మంత్రాలు చదువుకుంటుంది కూర్చుని. దాని తర్వాత ఫ్రీ టైంలో నన్ను పిలుస్తుంది, ఈ వీడియో చూడు, చూడు 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 అని ఫస్ట్ స్టేషన్లో చూపిస్తూ ఉంటుంది. నాకేం వేరే మూడ్లో ఉంటుంది కదా, వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది సంజన చెప్పేది. ఇప్పుడు చెప్పి ఏం కావాలి చెప్పు నీకు ఫైనల్గా? గేమ్ ఆడాలి. ఏ గేమ్ చెప్పు? డమ్ షరాట్స్. మన ఇద్దరమే ఆడాలి. అవును. సరే ఆడదాం. సో నేను కొన్ని మూవీ నేమ్స్ ఇస్తాను అన్నమాట. నేను కొన్ని మూవీ నేమ్స్ ఇస్తాను, మ్యాగీ కూడా కొన్ని మూవీ నేమ్స్ ఇస్తుంది. మ్యాగీ నుంచొని యాక్ట్ చేస్తూ ఉంటుంది, నేను గెస్ట్ చేస్తూ ఉంటాను. నేను కొన్ని మూవీస్ యాక్ట్ చేస్తూ ఉంటాను, మ్యాగీ గెస్ట్ చేస్తుంది అనమాట. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? అందరికీ తెలుసు. అదే కదా. సో లేడీస్ Okay. ఫస్ట్ కాబట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. చూసారా గైస్? సరే, గేమ్ ఆడడం ఇంపార్టెంట్. గో. సరే వద్దులే, బాయ్స్ ఫస్ట్ చేద్దాం. సార్ నువ్వు వెళ్ళి ఫస్ట్. పర్లేదు, ఏం పర్లేదు. లేడీస్ ఫస్ట్ అని ఒక. అంటే డమ్ షరాట్స్ చాలా రోజులు అయింది కదా ఆడి, నీ యాక్టింగ్ స్కిల్స్ చూసి కూడా చాలా రోజులు అయింది కాబట్టి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. పర్లేదు, లేట్ అయినా కానీ చూడొచ్చు, తర్వాత అయినా ఏం కాదు. అంటే నేను ఎక్కడికి నువ్వు వెళ్ళిపోను. ఫస్ట్ ఒక మూవీ నేమ్ చెప్తానంటున్నావు కదా, అంటే యాక్ట్ చేస్తానని చెప్తున్నావు. ఒక మూవీ నేమ్ తో సంజన ఇప్పుడు యాక్ట్ చేస్తుంది అనమాట, మనం గెస్ట్ చేయాలి. కావాలంటే నేను నవరసాలు చేస్తాను కెమెరా ముందు, యాక్టింగ్ నీకు అంతగా చూడాలనుకుంటే. ఓకేనా? అంత ఆఫర్ మాకు వద్దమ్మా. ఒకటి చెయ్యి, ఒక సినిమా నువ్వే అనుకొని ఏ సినిమా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నా అది చేసి చూపించు. ఏ మూవీ టైటిల్ సంజన అనుకుంటుందో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఎందుకంటే ఎలాగో తను యాక్ట్ చేసేది మీకు అర్థం కాదు కదా, నాకు అర్థం కాదు, బట్ ట్రై చేస్తున్నాను. పేరైతే ఇస్తాను చూడండి, నావి కూడా అలాగే డిస్ప్లే అవుతాయి. స్టార్ట్ చేయి. స్టార్ట్. ఏ టైమర్ పెట్టుకోవాలి కదా, 1 minute టైమర్. 1 minute లోనే గెస్ట్ చేయాలా? అమ్మో ఇదొక ఆఫరా. సరే గైస్, ప్రొఫెషనల్గా ఉండాలి గేమ్ అంటే, అంతేనా? అలా ర్యాండమ్గా గెస్ట్ చేస్తే ఎందుకు చెప్పండి. సరే గైస్, నేను 10 minutes 5 minutes రావట్లేదే.
1 minute టైమర్ ఆన్ చేస్తున్నాను. సో 1 minute చూద్దాం అవుతుందో లేదో. రెడీ, స్టార్ట్. ఈగ. చూసారా గైస్, నా యాక్టింగ్ ఎంత ఈజీగా ఉంటుందంటే యునో అర్థం చేసుకోవడానికి. చూసారా ఇంత ఈజీ ఎవరైనా గైస్, హలో, దిస్ జస్ట్ ద బిగినర్ స్టేజ్. తర్వాత ఉంది ముందుంది ముసళ్ళ పండగ. అసలైన గేమ్. నువ్వు యాక్టింగ్ స్కిల్స్ చూడాలనుకున్నా, అందుకని నేను ఈజీది ట్రై చేశా కావాలని. ఇలా ఆడితే దంశరాజ్ గెలిచినట్టే. 1 minute కదరా, 1 second లో అయిపోయింది కదరా. అదే కదా. ఎవడివరా నువ్వు? సరే, నువ్వు స్టార్ట్ చేయి. నెక్స్ట్. సరే ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేస్తాను. నిల్చోవాలా? టైమర్ ఎవరా? నేనేది అనుకోలేదురా ఇంకా సినిమా. నేను ఇంకా అనుకో, ఏ సినిమా ఏదో decide ఒకటి అవ్వలేదు. ఏం చెప్దాం? నీకు మైండ్ లో పాతవి. నేను కాకుండా మమ్మీ వాళ్ళు పుట్టిన టైంలోవి. నేనంటే 20 years బ్యాక్ పుట్టిన మూవీ వస్తుంది నేను పుట్టినప్పుడు. అంటే పోనీ అప్పుడుదే పెట్టి చెప్పు. సరే ఫ్రెండ్స్, రెడీ, 3, 2, 1 స్టార్ట్. హ్యాపీ, జాలీ జాలీ, హ్యాపీ, ఏ ఎక్సైటెడ్, పవర్ స్టార్ గారిది, తీన్మార్, గబ్బర్ సింగ్, అరే చెప్పరా ఏదోటి. డాన్స్ చేస్తా ఉంటే నాకేమర్థం అవుద్ది. తీన్మారే కదా. ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఖుషియా? ఫైనల్లీ. ఇలా అంటే కానీ అర్థం కాలేదురా, ఎంత ఉల్లాసంగా ఉన్నా. నాకు అది గుర్తొచ్చింది. ఓకే, ఫైన్. అమ్మాయి. సో ఇప్పుడు ఈజీ లెవెల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఈజీగా చెప్పుకుంటూ పోతే చాలా లూజ్ అయిపోతాం మనం గేమ్లో. కాబట్టి టఫ్గా ఇవ్వాలి, ఓకేనా? నాకు టఫ్ ఇవ్వాలి, నేను టఫ్ ఇస్తాను. రెడీ? ఓకే, 1 minute అవసరం లేదులే. అయ్యి వెయిట్, నేను ఒక మూవీ నేమ్ అనుకుంటా. అనుకో, దానికి ఎందుకు ఇది? హలో, ఏంటి ఫ్రెండ్స్, మూవీ నేమ్ అనుకోవడానికి వెళ్ళిపోయింది. అన్ప్రొఫెషనల్ అయితే మన వల్ల కాదు కదా. మీరు ఏదైనా సినిమా సజెస్ట్ చేయొచ్చు కదా. మీరు ఎప్పుడైనా డంషరాట్స్ మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్ కానీ ఆడారా? ఆడితే కమెంట్ చేయండి. అండ్ ఏమైనా టఫ్ ఇవ్వండి. నెక్స్ట్ టైం నేను డంషరాట్స్ ఆడినప్పుడు అవన్నీ వాడతా. కమెంట్ చేయండి. యా, చెప్పు. సెకండ్ వన్. ఓకే. అబ్జర్వ్ చేయి అంతే. నవ్వడం కాదురా, గెస్ట్ చేయరా. బుల్లిగువా కాదు. ఆకాశంలో ఆశల హరివిల్లు. ఏంట్రా అది? కాదు. పక్షి ఏంటి? మాట్లాడుకుంటాం. సారీ. అసలు రూల్స్ తెలియదు. మరి చెప్తున్నావు కదా నీకు. నేను గెస్ట్ చేస్తున్నా. చెయ్యి. అరే ఎవడరా నువ్వు? హృదయ కాలేయమా? సుప్, జాతిరత్నాలు. ఇలా అన్నాగు జుప్ అని కాదా? ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆ యాక్షన్ చూడండి. చెయ్యి, మళ్ళీ చెయ్యి. చెప్పరా రే. సింహం. జంతువుల పేర్లు అయి ఉంటాయి ఒకటి. సింహం, ఈగల్. ఏరోప్లేన్ వెళ్ళిందా? ఏం మాట్లాడుతుంది ఫ్రెండ్స్? చిరుత. చెప్పండి. మాట్లాడకు ఫస్ట్. ఏరోప్లేన్ విదేశాలకు వెళ్ళింది. ఈగల్. చంపేస్తాడా హీరో? ఏంటి దీంట్రా? నవరసాలంటే ఏంటో అనుకున్నాను రా. ఎన్ని రసాలు రా ఇవి? సాంబార్ కూడా చూపిస్తున్నావు కదరా. ఏంటిది? భారతీయుడా? ఇలా చంపేస్తాడు కదా, అలా చంపేస్తుందేమోనని.
ఈగల్. ఈగల్. ఈగల్ని తెలుగులో ఏమంటారా? గద్ద. నీకు తెలియదు కదా. ఏంటి ఏదో తిప్పుతున్నావు చేత్తో? ఏంట్రా? సైకిలా? ఆటోనా? మనిషివి నువ్వు, రాజువి నువ్వు, విష్ణువు నువ్వు. విష్ణువు అవతారమా? ఏంట్రా మరి? దశావతారమా? దశావతారానికి వచ్చిన కష్టాలు ఫ్రెండ్స్. దశావతారం అని అదేనా? కాదా? అయ్యో, అదే అనుకున్నాను నేను. దశావతారం అనుకున్నాను. ఇంకా కాదా? ఓకే, విష్ణువు. విష్ణు అవతారం. విష్ణువు కాదు, కృష్ణుడు. కంట్రోల్ కంట్రోల్. గోపాల గోపాల. సో దేవుడికి సంబంధించింది అది మూవీ. అది కూడా కాదా? ఇంకా అలా అనుకుంటా ఉండడమే సంజన. చెప్పురా. నువ్వు కొంచెం కెమెరా వైపు తిరుగు, నువ్వు మొత్తం కనబడట్లా. ఇలా చెయ్యి ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థమవుతుందా? గరుడ పక్షి. గరుడ పక్షిని చంపేస్తావా? గరుడ. గరుడ వేగ. అమ్మో, బాగుందనా? నిజం బాగుంది. అవును బాబోయ్. అరే విష్ణుమూర్తి వాహనం అన్నా, నీకు అర్థం కాలే. పక్షిని చూపించే అర్థం కాలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చెమటలు పట్టేసి దెబ్బకి. సరేరా. కష్టపడ్డావా? ఇప్పుడు నేనేమి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వాలి? ఆగండి గైస్, నేను నెక్స్ట్ వెతుక్కుంటా. ఫస్ట్ నాది గెస్ట్ చేసి తర్వాత వెతుక్కోండి. ఆడియన్స్ వెయిట్ చేయరు మీరు వెతుక్కునేంత వరకు. సరే, నెక్స్ట్ 1 minute లోపే కదా. అద్దులే అయినా. నిన్న ఇందాక నువ్వు చెప్పింది 1 minute కాదు, నిన్న అంటున్నాను చూసావు, అప్పటి నుంచి చెప్తున్నాను నీకు. కానీ నువ్వే అర్థం చేసుకోవట్లేదు. రెడీ, స్టార్ట్. రాజు. వంశరాజ్లో బేసిక్గా ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా అంటే హీరో అని, ఇలా అంటే హీరోయిన్ అని, ఇది అంటే కొత్తదని, పాతదని, ఇవన్నీ ఉంటాయి అనమాట. బేసిక్గా ఆడేవాడికి తెలుస్తుంది. నేను బాగా ఆడేదాన్ని, ఇప్పుడు ఆడట్లేదు, కానీ అవి గుర్తొస్తాయి. అవన్నీ ఏం చెప్పనులే, అవన్నీ ఏం చెప్పను, ఓన్లీ టైటిలే చెప్తా. ఈ టైటిలే చెప్పు. దొంగోడా? దొంగ. దొంగ. హనుమాన్. ఆకాశం. యమ దొంగ. వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. నైస్. అన్లాక్ చేసేవరా ఫోన్. తమ్ముడు లాక్ కూడా చేస్తాండ్రా. నీకు తెలిసిన సినిమాలు చెప్పరా? ఆగరే గైస్. నార్మల్గా అయితే మనకి చాలా మూవీస్ గుర్తొస్తాయి కదా. కరెక్ట్గా పర్పస్ ఉన్నప్పుడు మాత్రం మనకు గుర్తురావు, మీరు అబ్జర్వ్ చేస్తే కదా. సరే, ఏదో చెప్పు, ఏదైనా మంచి సినిమా చెప్పు. ఇందాక చెప్పావు కదా, బాగా ఆలోచించు, గరుడ వేగ అని చెప్పి, అట్లాంటివి చెప్పు. కానీ ఆల్మోస్ట్ చెప్పేసాను అనుకున్నాను ఫ్రెండ్స్. దశావతారం దగ్గర పోయినాయి మొత్తం. దాని తర్వాత గరుడ వేగ. ఇది వేగం అంట, నాకు ఇప్పుడు దాకా తెలియలేదు. మా భారతీయుడులో ఎలా చంపేస్తాడు కదా, భారతీయుడు అని అనుకున్నాను. త్వరగా. 2000 years later. 2000 years later. స్టార్ట్. పోరా పోరా. ఇంకో పదమా? దొబ్బే. దొబ్బే. ఇంకో పదం చెప్పకూడదు. గెట్ అవుట్. గెట్ లాస్ట్. వెళ్ళిపో. మర్యాదగా వెళ్ళిపో. లే.
చెప్పు. ఇంక వేరే పదాలు నాకు తెలియదురా, సారీ. మూడో పదం. సరే వేరే చెప్పు, వేరేగా చెప్పు. చిరాకు, వదిలేయ్, మర్చిపో. సరే నువ్వు చెప్తున్నావు నన్ను అంటున్నావా ఏమన్నా? కాదురా. హ్యాపీ బర్త్డే అదా? వెళ్ళిపో, దొబ్బేయ్, కనబడకు, మర్చిపో. ఇంకేముంటాయి ఫ్రెండ్స్? ఇంకే పదాలు నాకు తెలియదే. వేరే పదమా అంటే కొత్త సినిమా ఇది? పాత సినిమా? పాత సినిమానా? మధ్యలో సినిమా. ఓకే. హీరో ఎవరు? ఎవరు హీరో? నీకు హీరో ఎవరు తెలియదు కానీ సినిమా చెప్పేస్తావా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యూనో అయితే చెప్పు, లిప్సింక్ ఇవ్వకూడదు. చెప్పు, హీరో ఎవరు? కృష్ణ గారు. గైస్ హీరో అడిగారని చెప్తున్నా, నాకు ఏదో గుర్తొచ్చింది. ఓకే చెప్పు. ఓకే చెప్పు, హీరో. హీరో చెప్పాలా? సారీ. ఒరే డంషరైట్స్ లేకపోతే ఏంట్రా ఇది? ఏంట్రా మాకు ఇది? కూర్చున్నారు. రే ఏంట్రా ఎక్సర్సైజ్ చేస్తున్నావు? హీరో ఎవర్రా? కొత్త హీరోనా పాత హీరోనా? పాత హీరో నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రవితేజ గారు, రవితేజ గారు, శర్వానంద్ గారు, నాని గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, మధ్యలో జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు. ఏంట్రా నాకు ఒక్క హీరో కూడా కరెక్ట్గా ఇంకా. రానా గారు, ప్రభాస్ గారు. ఎక్కడ ప్రభాస్ గైస్ అది? కాదు, నువ్వు టైటిల్ చెప్పట్లేదు, నేను హీరోని గెస్ట్ చేస్తే నాకు సినిమాలు గుర్తొస్తాయి అనుకుంటున్నాను. నితిన్ గారు. హీరోయిన్ పేరు చెప్తా. సరే మాట్లాడకూడదు అందుకు. చందమామ. మన భీమై చమ్మక చల్లో. అప్సరస. కాజల్, తమన్నా, సమంత, అనుష్క, రాశి ఖన్నా, రష్మిక. ఇదేంటిది? వాటర్. మరి ఏంట్రా? వర్షం పడుతుంది, మబ్బు, మేఘా ఆకాష్ హీరోయినా? చల్మోహన్ రంగానా? ఓడి అమ్మా, ఇది చల్. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చల్ ఎల్లు అంటాం కదా, అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. అరే చెల్లు వదిలేసి. సరే అక్కడ నితిన్ అని అంటుంటే ఎందుకు చెప్పలేదు నువ్వు? ఏంటి నితిన్ అని అన్నాను కదా హీరో పేరు. ఎప్పుడన్నా అనలే గైస్, అనిందా ఏమో, నేను వెళ్ళలేదు మరి. ఓకే, నితిన్ అని అంటే వినలేదు. తర్వాత ఏమొచ్చి మబ్బులు, చందమామ ఇల్లా అంటుంది. అది చెప్పడానికి కదా. అండ్ ఇంకొకటి ఇలా అంటుంది, వేరే లాంగ్వేజ్. చల్ అంటే తెలుగు వర్డ్ కాదు, అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సరేరా, ఏదేదో చేస్తుంది. సంజన చెప్పినవి ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నేను చెప్పినవి ఫాస్ట్గా అయిపోతున్నాయి అంటే ఈజీ ఇస్తున్నాను నేను. హార్డ్గా ఉంటేనే డంషరైట్స్ గైస్. ఓకే లిసన్. స్టార్ట్. డ్రెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, టై, మిస్టర్ పర్ఫెక్ట్. డంషరైట్స్కే కనుక ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయి, ఆ అవార్డ్స్ సంజనాకి ఇవ్వకూడదు. భాస్కర్ అవార్డు ఏదైనా ఉంటే రా. వావ్. ఎందుకంటే సంజన సెలక్షన్ ఆఫ్ మూవీస్ అని చెప్పేవి చాలా కష్టంగా ఉన్నాయి. ఓకే, ఇంకొకటి చెప్తాను నేను. సరే పర్లేదు, ఓల్డ్ అయినా పర్లేదు, మనం ఏదైనా గెస్ట్ చేసేస్తాం అదే, టైం పడుతుంది అంతే. స్టార్ట్. ఓకే.
వెళ్ళిపోకురా, కావాలంటే ఈజీ సినిమాలు ఇస్తాను లేరా. ఎవడ్రా నువ్వు? మాంక్, సెయింట్, సాధు, పిచ్చావిడవా ఏంట్రా? మొత్తం నీకున్న యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఈ బ్లాగ్లోనే చూపిస్తున్నావు. ప్రపంచంతో నాకు సంబంధం లేదు, అది నువ్వు రోజు ఇంట్లో చేసేదేగా. ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ అది యాక్ట్ ఎందుకు చేస్తుంది ఇక్కడ? సరే, హీరోకి ప్రపంచంతో సంబంధం లేదు అంతేనా? కాదా? హీరోయిన్కి కూడా సంబంధం లేదు, నీకు సంబంధం లేదు, మరి ప్రపంచంతో సంబంధం లేని సినిమా. ప్రపంచం, సంబంధం. సరే చెప్పు టైటిల్ ఒకటే చెప్పు. నేను ఆడియన్స్ కి చెప్తున్నా. ఓకే, ఆడియన్స్ కి చిట్కేసి పిలుస్తున్నా. ఆడియన్స్ గెస్ట్ చేశారంటే అమ్మో గ్రేటే అసలు. సరే ఫ్రెండ్స్, ఇది ఆడియన్స్ వదిలేస్తున్నాను. ఇది నేను గెస్ట్ చేయట్లేదు. నేను గెస్ట్ చేయట్లేదు. ఇది ఒక్కటి కమెంట్స్లో పెట్టమందాం ఆడియన్స్ని కరెక్ట్ ఆన్సర్. సరే లాస్ట్లో చెప్తాంలే. సరే ఇది నేను వదిలేస్తాను. లాస్ట్లో ఒకటి మాత్రం నువ్వు యాక్ట్ చేసి ఆడియన్స్కి చూపించు, కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు కమెంట్ చేస్తారు. ఇప్పుడు ఇదైతే సరే ట్రై చేద్దాం మనం. ఓకే, అందరివాడు కాదు. మహానుభావుడు. హీరో ఒక మాంక్, ఒక సెయింట్. కాదా? హిమాలయాలకు వెళ్తాడా? బద్రీనాథ్. ఓకే, ఎనర్జీ డ్రింక్ కూడా ఇస్తే బాగుండు. సరే ఓకే, ఇదేంటి వరల్డా ఊరా? వరల్డ్. ఓకే, వరల్డ్ని వదిలేసి వేరే చోటుకి వెళ్ళి మెడిటేషన్ చేసుకోవాలి నువ్వు, అంతేనా? అదేనా పోనీ క్యారెక్టరైజేషన్? అమ్మాయి హీరోయిన్. సరే హీరో పేరు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు. తీన్మార్లో ఆయన వెళ్ళడే. లుక్ అట్ మై ఫేస్ అండ్ మేరా తమ్ముడులో వెళ్తారేమో. ఇప్పుడు గెస్ట్ చేస్తావు చూడు. గోపాల కళ్యాణ్ గారి సినిమా. రా 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 కృష్ణయ్య. కాదా? కళ్యాణ్ గారి సినిమా ఏంటి? ఆయన అన్నీ వదిలేసి మెడిటేషన్ చేసుకుంటారా? అదేం సినిమా? హీరోయిన్ ఎవరో తెలుసా? చెప్పు. తెలీదా? అదేరా గోపాల పూజలు చేస్తూ ఉంటారు. తీన్మారు గోపాల జల్సా. పంజా. ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాను, ఇంకా సింక్ అవ్వకపోయినా. బ్యాగ్ వేసుకుని ఆయన వెళ్ళిపోతారా? నేను వెళ్ళిపోతాను రా ఫస్ట్. ఇవన్నీ కాదు, నా వల్ల కావట్లేదు చిట్టి. త్వరగా చెప్పు చిట్టి. హీరోయిన్ అయినా చెప్పరా ప్లీజ్ రా. అమ్మా అనవసరంగా కమిట్ అయ్యాను ఫ్రెండ్స్. నమ్సరది ఇంకోసారి ఆడును. ఏ సినిమా రాది? మళ్ళీ అది నా రియాక్షన్ ఇప్పుడు. కళ్యాణ్ గారి సినిమాలు ఫస్ట్ నుండి చెప్తాను. పావా? చేప? ఏంట్రా అది? నదిలో వెళ్తూ ఉంటారు. అది అర్థమైంది, సినిమా అర్థమైంది. ఆగాగు.
అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి అంటే ఏంటి? అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో అజ్ఞాతంలో ఉంటారని అర్థం. అదంత క్లియర్గా చెప్తుంటే స్వాగతం కృష్ణ అంటే అర్థం కావట్లేదు. ఎవడరా నువ్వు? సరే ట్రై చేద్దాం ఒకటి. ఓకే. గోపికలు, నారాయణుడు, కృష్ణుడు, అందరూ గోవిందుడు అందరి వాడేలే కాదా? ఇచ్చేస్తారు మరి. అన్నీ నేను చరణ్ సినిమాలు చెప్పేస్తానని చెప్పి అనుకుంటున్నారు. కాదు. కృష్ణుడు బృందావనం, కృష్ణుడు అందరివాడు, నారాయణుడు సహస్రనామాలు అలాంటి సినిమాలు రాలేదు. ఓకే చెప్పు. కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు. అమ్మ బాబోయ్, గుడ్ అటెంప్ట్ యాక్చువల్లీ. నాకు ఏం టైటిల్స్ గుర్తురాక ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో గైస్, ఈ డంషరాజ్ ఇంకా కంటిన్యూ చేసామంటే మాకు, నీకు కాదు నాకు, ఆయాసం, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయి. బట్ యాక్చువల్లీ చాలా చాలా బాగా ఆడామని నేను అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ మనం వ్లాగ్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు సంజన ఏం చేస్తుంది అంటే ఒకటి యాక్ట్ చేసి చూపిస్తుంది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇస్తుంది. సో ఆ టైటిల్ని మీరు కరెక్ట్గా గెస్ట్ చేసి కమెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు. నువ్వే ఎత్తుకేమన్నా? నేనా? నువ్వే ఎత్తుకు, నీ చాయిస్. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సంజన మీద రావాలి కానీ మేఘ్నా మీద వస్తే బాగుండదు కదా. నేనంటే చాలా స్వీట్ ఈజీ ఇచ్చేస్తాను కదా. నాకు తెలుసు మీరు నన్ను తిట్టుకోకూడదని, అందుకే సంజనాకి ఇస్తున్నాను. సంజన ఒక సినిమా ఇప్పుడు మీకు యాక్ట్ చేసి చూపిస్తుంది. అది నేను కూడా ఆన్సర్ చెప్పను, ఇక్కడ కూడా ఏం డిస్ప్లే చేయట్లేదు. కమెంట్స్లో నాకు చెప్పండి, ఓకేనా? సో సంజన రెడీ? సెకండ్ రా డిసైడ్ అవనివ్వండి, చేస్తుంది. టాలీవుడ్ అయిపోయింది, ఇంకా హాలీవుడ్. ఇంటర్స్టెల్లర్ దాన్ని ఎట్లా చెప్తావురా? ఇంటర్ కాలేజ్ స్టెల్లర్ అని చెప్తామేమో. హిందీ, ఇంగ్లీష్ ఈ సినిమాలు చేయాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మలయాళం, తమిళ్ కూడా చేయాలి. ఎలా చెప్తారు ఇప్పుడు ఆ టైటిల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టైటిల్స్ చెప్పండి. మలయాళంలో, కన్నడలో, తమిళ్లో, ఇంగ్లీష్లో. ఇంటర్స్టెల్లర్, టైటానిక్ అంటే చెప్పేసి ఇట్లా పోజ్ చేసి. ఇంకేముంటాయి? యానబెల్, కళ్ళు అలా పెట్టు చాలు. యానబెల్ అలా చూస్తే చంద్రముఖి అంటారు. అవి కాకుండా ఇంకా టఫ్గా ఇంగ్లీష్, మలయాళం, తమిళ్ సినిమాలు చేస్తే అప్పుడు ఎవడు అసలు గెస్ట్ చేయలేడు. ఇగో నువ్వు చెప్పకపోతే అయిపోద్ది వీడియో. ఓకే సరే చూడండి ఫ్రెండ్స్. గైస్, మ్యాగీ ఎలాగో గెస్ట్ చేయలేదు, అంటే గెస్ట్ చేయడానికి టైం పట్టింది. మీరు వీడియో చూసిన వితిన్ 5 minutesలో గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఓకే? ఫస్ట్ ఎందుకురా మధ్యలో అంటావు? ఓకే, ఓన్లీ యాక్టింగ్. నాకు ఎందుకు థమ్స్ అప్ చూపించినా స్ప్రైట్ చూపించినా నాకేం అర్థం కాదు. ఆడియన్స్ కి ఒకసారి మళ్ళీ సరే గైస్, ఒక్కసారి ఫైనల్ ఇంతే. గైస్, నేను ఇంతే ఇవ్వగలను, ఇంతకన్నా చెప్పలేను. ఐ కాంట్. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి, బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. కానీ నేను అంతే ఇవ్వగలను, ఓకే? బా ఏదో పెద్ద టఫ్ ఎగ్జామినేషన్ పేపర్ లాగా నేను చిట్లు పెట్టను. నీకు అర్థమైందా? అర్థమైనా అది రాంగ్ ఆన్సర్ అవుతుంది కాబట్టి నాకు అర్థం కాలేదు. సో ఓకేనా? డంషరాజ్ ఆడని హ్యాపీయా? ప్రతిరోజు చంపేస్తుంది ఫ్రెండ్స్. వెళ్ళిపో, గదిలోకి వెళ్ళిపో. వెళ్తాను, వెళ్ళిపో. నువ్వు కూర్చొని. సో అది గైస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. డంషరాజ్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. అండ్ సంజన చెప్పిన ఆ యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. యా, కనీసం గెస్ చేస్తారు, గెస్ట్ చేయండి. సంజన చెప్పిన ఆ యాక్టింగ్ స్కిల్స్ని మీరు ఇంప్రెస్ అయి ఉంటారు కంపల్సరీగా.
సో సంజన యాక్టింగ్ ఇంప్రెస్ అయ్యి తను ఏదైతే చెప్పిందో దాన్ని కరెక్ట్గా గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఎస్, నెక్స్ట్ టైం ఇంకెలాంటి గేమ్స్ మేము ఆడాలని మీరు కోరుకుంటున్నారో అది కూడా ఎలాంటి comment చేయండి. లొకేషన్స్కి వెళ్ళాలనుకుంటున్నామో కూడా మీరు చెప్పొచ్చు. అది సంజనాకి ఇష్టం కాబట్టి మీకు చెప్పమంటుంది. బట్ ఎలాంటి వీడియోస్ చేయాలి, లేకపోతే ఎలాంటి Guys, గేమ్స్ ఆడితే guys. బాగుంటుంది అది చెప్పండి. ఓకే, మేము ఎలాంటి లొకేషన్స్కి వెళ్ళాలో కూడా మీరు చెప్పండి. అంటే లాస్ట్ టైం అనంతగిరి హిల్స్కి వెళ్ళాము, అక్కడ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియోకి. సో మీరు అలాంటి లొకేషన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీరు మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఇంకేదన్నా డిఫరెంట్గా చేయాలనుకున్నా మీరు కమెంట్ చేయొచ్చు. ఏ హిల్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా మీరు చెప్పొచ్చు, ఏం కాదు. వేరే స్టేట్లో ఉండే సిటీకి కూడా వెళ్ళండి, అక్కడ ఒక బ్లాగ్ చేయండి, అక్కడ ఉండే షాపింగ్ది కూడా ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి మీరు చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. యూ హ్యావ్ ద రైట్, యు ఆర్ ద సబ్స్క్రైబర్, యు ఆర్ ద వ్యూవర్ ఆఫ్ ద వీడియో, కాబట్టి మీకు చెప్పే రైట్ ఉంది. కరెక్టే. ఒకవేళ సంజన కాలేజ్కి వెళ్ళాలనుకున్నా మీరు కమెంట్ చేయండి. ఒకవేళ హాస్టల్లో సంజనాని ఇవ్వాలి అని అనుకుంటే కూడా మీరు డెఫినెట్లీ యువర్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ద వ్యూవర్స్ కదా, మీరు డిసైడ్ చేయాలి ఎలాంటి వీడియోస్ చేయాలని. సో అలాగే సంజన ఒకవేళ కొట్టాలి అని అనుకున్నా సరే మీరు కమెంట్ చేయండి. అండ్ సంజనాని ఎక్కడైనా బాగా టఫ్గా ఉన్న ఒక ట్యూషన్ సెంటర్లో జాయిన్ చేయాలి అన్నా కూడా కాలేజ్కి తనకు హెల్ప్ అవుతుంది అని మీరు ట్యూషన్ ఆలోచిస్తే- అక్కర్లే, నాకు సిఈసి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, కాబట్టి అక్కర్లేదు నాకు ట్యూషన్. యా, కాలేజ్లో టఫ్గా ఏమన్నా ఇవ్వాలి అని అన్నా కూడా మీరు కమెంట్ చేయండి. సంజనాకి టీవీ కట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు పెట్టండి కమెంట్. సో అది దట్స్ ద బ్లాగ్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.